హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ అక్రమేష. వీడియో పెట్టయితే చాలా రోజులు అవుతుంది. కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల పెట్టలేకున్నాను. అది కాక కొంచెం కొత్త కాబట్టి టైం మేనేజ్ చేయలేకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ డెకరేషన్ అన్నమాట. ఇంకా తన బర్త్డే కూడా సెలబ్రేషన్స్ వీడియో. మా పాప అయితే స్కూల్కి వెళ్ళింది. తను వెళ్ళిన తర్వాత వెంటనే మేము డెకరేషన్ కోసం అయితే స్టార్ట్ చేసేసాము. ప్రతి ఇయర్ పాప బర్త్డే కోసం అయితే నేనే స్వయంగా డెకరేట్ చేస్తాను. చాలామంది చూసి బయట నుండి పిలిపించి డెకరేషన్ చేశారేమో అనుకున్నారు. అలా లేదండి. నేనే స్వయంగా తన బర్త్‌డేకి ప్రతిసారి నేనే చేస్తాను. మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు. బెలూన్ పంప్ తీసి పెట్టుకున్నామనమాట మేము. ప్రతి ఇయర్ యూజ్ అవుతుంది కదా అని చెప్పి. సో, ఇక్కడైతే మా పాప స్కూల్ ఎళ్ళిన వెంటనే మేమైతే బెలూన్స్ పంప్ స్టార్ట్ చేసేసామనమాట. ఫస్ట్ బెలూన్స్ అన్నీ పంప్ చేసేస్తే హాఫ్ పని అయిపోతుందని చెప్పి, నేనేమో కొన్ని ఐటెమ్స్ ఆన్‌లైన్‌లో తీసేసుకున్నాను. మళ్ళా యూట్యూబ్‌లో చూసి కుసుమ్ గిఫ్ట్స్ షాప్ అని చెప్పి మీరొకసారి గూగుల్‌లో కొట్టి చూడండి. అడ్రెస్ అంతా దొరికేస్తుంది. అక్కడ మనకు డెకరేషన్ కావాల్సిన ప్రతి పార్టీకి బేబీ షవర్ గానీ, బర్త్‌డే గానీ, దేనికైనా అన్ని డెకరేషన్ ఐటెమ్స్ ఏ టు జెడ్ అన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్‌లో దొరుకుతాయి. అక్కడికెళ్ళిన తర్వాత అసలు ఆన్‌లైన్‌లో ఊరికేనే తీసుకున్నానేమో అనిపిచ్చింది నాకు. చాలా బావున్నాయన్నమాట ఐటెమ్స్. అక్కడ దొరకని ఐటెమ్స్ అనేవైతే ఉండవు. సో, బెలూన్స్ అన్నీ పంప్ చేసే లోపలే ఇంకా మా పాప స్కూల్ టైమ్ అయిందనమాట. పిలుచుకొని వచ్చే టైం అయిపోయింది. తను వచ్చిన వెంటనే చూసి వావ్! అని చెప్పి చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వావ్! నా కోసమేనా అని చెప్పి. సో, ఇక్కడైతే నేను గార్లాండ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే దాని మీద కూర్చుంటా ఉన్నింది. ఇంక నేను చెప్పాను, "బెలూన్స్ అన్ని పగిలితే నీ బర్త్‌డే స్పాయిల్ అయిపోతుంది" అంటే ఇంక గమ్మునయిపోయిందనమాట. అలా చూస్తా ఉన్నది. "చాలా చేస్తున్నావమ్మా" అని చెప్పి. తన ఫ్రెండ్స్‌ని గూడా పిలిపించి చూపించిందనమాట. ఇక్కడ తన ఫోర్త్ బర్త్‌డే కాబట్టి 4 నంబర్ ఫాయిల్ బెలూన్ కోసం చిన్న స్టాండ్‌లా ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఏం లేదు, జస్ట్ 4 బెలూన్ లేయర్స్ లాగా టై చేసి కింద ఒక బెలూన్‌లో వాటర్ ఫిల్ చేసి టై చేసేస్తే సరిపోతుందనమాట. ఇదంతా నేను యూట్యూబ్‌లో వీడియోస్ చూసే నేర్చుకున్నాను. చాలా ఛానెల్స్ ఉన్నాయి. చాలా వీడియోస్ ఉన్నాయి. సో, మా పాప కోసం నేను నేర్చుకున్నాననమాట. నాకు చాలా ఇష్టం తన బర్త్‌డే ఇలా స్వయంగా డెకర్ చేయాలంటే. మీరు గనక ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్ లుక్ కోసం మొత్తం వీడియో చూడండి. ఇక్కడైతే 4 ఫాయిల్ బెలూన్ స్టాండ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. మా పాప అయితే పట్టుకొని ఇక్కడ పెట్టాలా, అక్కడ పెట్టాలా అని చెప్పి పట్టుకొని తిరుగుతా ఉన్నిందనమాట. నాకు చాలా నచ్చింది డెకరేషన్. పింక్ కలర్ తన ఫేవరెట్ కాబట్టి ఇంతవరకు పింక్ థీమ్ కూడా చేయలేదు మేము. ఎందుకంటే కొంచెం పెద్ద అయిన తర్వాత ఎలాగో ఆడపిల్లలు పింక్ కావాలి అని చెప్తారని నేను చేయలేదు. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అందరూ చూసి షాక్ అయ్యారు. నేను చేశానంటే, "నిజంగా నువ్వు చేసినావా? అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు" అన్నారు. లేదండి, నేనే చేశాను. చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో. సో, లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఆరెంజ్ థీమ్ అనమాట. ఇలా చేశాననమాట. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి అయితే చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది డెకరేషన్‌లో. ఇవి కొన్ని పిక్స్ లాస్ట్ ఇయర్‌వి. సో, నెక్స్ట్ డే అయితే తన బర్త్‌డే రోజేమో రెడ్ డే ఉన్నిందనమాట. తనకు రెడ్ డ్రెస్ వేసి పంపించాను. మళ్ళా కేక్ కటింగ్ అప్పుడు మళ్ళీ డ్రెస్ తీసుకొచ్చి చేంజ్ చేశాననమాట. ఈ డ్రెస్ వేశాను. ఈవినింగ్ అయితే ఫ్రాక్ ఏశాను. కొంచెం ప్రిన్సెస్ లాగా కావాలని చెప్తుంటే తను ఇంకా ఫ్రాక్ ఏసి క్రోన్ అంతా పెట్టాననమాట. చాలా హ్యాపీగా ఉన్నింది. అసలు 6 మంత్స్ నుండి అడుగుతుంది మా పాప, "నా బర్త్‌డేకి ఇంకా ఎన్ని డేస్ ఉంది? ఎన్ని డేస్ ఉంది?" అని చెప్పి. కేక్ కూడా తనే సెలెక్ట్ చేసింది. తన ఇష్ట ప్రకారమే అంతా మొత్తం జరగాలని చెప్పి. తన ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నిన్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నింది మా పాప అయితే. సో, నెక్స్ట్ అయితే మేము కొన్ని షార్ట్స్ పెట్టి ఉన్నాం కదా! తాన్సన్ రెస్టారెంట్‌కెళ్ళాము. కొంచెం అక్కడ లైవ్ మ్యూజిక్ ఉంటుంది. కొంచెం స్పెషల్‌గా ఉండాలి కదా అని చెప్పి. సో, యాంబియన్స్ అయితే ఇలా ఉంది. దీని వీడియోస్ అయితే కొన్ని నేను ఆల్రెడీ షార్ట్స్‌లో పెట్టి ఉన్నాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో, ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.